అమెరికా ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయం H1B వీసా కార్యక్రమంపై గణనీయమైన ప్రభావం చూపనుంది. ఈ చర్య ముఖ్యంగా విదేశీ ప్రతిభ అమెరికాలోకి ప్రవేశించకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా కనిపిస్తోంది. ప్రభుత్వం ప్రకారం తక్కువ వేతనాలతో విదేశీ కార్మికులను నియమించుకోవడం వల్ల అమెరికన్ ఉద్యోగులు ముఖ్యంగా ఐటీ రంగంలో అవకాశాలు కోల్పోతున్నారు. వేతనాలు పడిపోవడం, కొత్తగా చదువుకున్న అమెరికన్ గ్రాడ్యుయేట్లకు అవకాశాలు తగ్గడం వంటి సమస్యలు వస్తున్నాయని చెప్తోంది. ఇంకా కొంతమంది వీసా మోసాలు, మనీ లాండరింగ్ వంటి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నిర్ణయం ప్రకారం 2025 సెప్టెంబర్ 21 నుండి 1 సంవత్సరం పాటు అమెరికా వెలుపల నుండి H1B వీసాతో ప్రవేశించాలంటే అదనపు రుసుం చెల్లించాలి. ఈ అధిక ఫీజు చిన్న మరియు మధ్యస్థాయి కంపెనీలు, యూనివర్సిటీలు, హాస్పిటల్స్ వంటి సంస్థలకు భారంగా మారుతుంది. కొత్తగా అమెరికాలోకి వచ్చే ప్రతిభా ప్రవాహం దాదాపు ఆగిపోతుంది. దీనివల్ల గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి పెద్ద కంపెనీలు మాత్రమే ఈ ఫీజును భరించగలవు. ఎక్కువ వేతనాలు పొందే అత్యుత్తమ నిపుణులకే అవకాశాలు లభించే పరిస్థితి వస్తుంది. ఈ నిర్ణయం వల్ల ఎక్కువగా నష్టపోయేది భారతీయులు, చైనీయులు. ఎందుకంటే H1B వీసా పొందే వారిలో ఎక్కువ మంది ఈ దేశాల వారే. చిన్న వ్యాపారాలు, స్టార్టప్లు, రీసెర్చ్ సంస్థలు టాలెంట్ కొరతను ఎదుర్కోవాల్సి వస్తుంది. భారతీయ ఐటీ కంపెనీలు అమెరికా మార్కెట్పై ఆధారపడినందున వీటికి ప్రత్యక్షంగా ఆర్థిక భారం పెరగనుంది. ఒక్కో ఉద్యోగికి $1,00,000 అదనపు ఖర్చు పెట్టడం వల్ల ప్రాజెక్టులపై భారీ ఒత్తిడి పెరుగుతుంది. దీంతో అమెరికాలో ప్రాజెక్టులను గెలుచుకోవడం కష్టమవుతుంది. కంపెనీలు ఎక్కువగా ఇండియాలోనే ఆఫ్షోర్ మోడల్ ద్వారా ప్రాజెక్టులను నిర్వహించే అవకాశం ఉంది. అయితే దీనివల్ల భారతీయ ఇంజనీర్లకు అమెరికాలో ఆన్-సైట్ అనుభవం, గ్లోబల్ ఎక్స్పోజర్ తగ్గుతుంది. ఈ పరిమితుల కారణంగా భారతీయ నిపుణులు H1B బదులు కెనడా, యూరప్, ఆస్ట్రేలియా వంటి దేశాలకు వెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికే కెనడా వంటి దేశాలు టెక్ టాలెంట్ కోసం ప్రత్యేక వీసా కార్యక్రమాలను అందిస్తుంది. అయితే ఇది భారతీయ ఐటీ రంగానికి ఒక అవకాశం కూడా కావచ్చు. అమెరికాలో ఖర్చులు పెరగడం వల్ల ప్రాజెక్టులు ఎక్కువగా భారత్లోనే అమలయ్యే అవకాశం ఉంది. ఇది రివర్స్ బ్రెయిన్ డ్రైన్కు దారితీయవచ్చు. భారతీయ కంపెనీలు ఇకపై కేవలం తక్కువ ఖర్చుతో ప్రాజెక్టులు అందించే మోడల్కి బదులుగా AI, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ వంటి ఆధునిక రంగాలపై దృష్టి పెట్టి ఇన్నోవేషన్ వైపు దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఈ చర్య తక్షణ ప్రభావంలో నష్టం కలిగించినప్పటికీ దీర్ఘకాలంలో భారతదేశం మరింత బలమైన గ్లోబల్ ఐటీ హబ్గా మారే అవకాశం ఉంది.